హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అభిజిత్ ఏం చేస్తున్నాడు? సో అభిజిత్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా మందికి బిగ్ బాస్ 4 అభిజిత్ అనగానే బిగ్ బాస్ 4 యాజ్ ఈజ్ గుర్తుండిపోద్ది. ఎందుకంటే అది బిగ్ బాస్ లాగా అనిపించలేదు ఒక్కొక్కసారి. అది వాళ్ళిద్దరికీ అంటే అఖిల్‌కి, అభిజిత్‌కి జరుగుతున్న యుద్ధం కావచ్చు, వాళ్ళిద్దరి గొడవ కావచ్చు, ప్రతి క్షణం ఈ మధ్యలో మోనల్ని పెట్టారు. సో వీళ్ళ వీళ్ళ ట్రయాంగిల్ అనేది ఆడియన్స్‌కి మాత్రం ఒక పండగ అయిపోయిందనమాట. ఆ 'బిగ్ బాస్ 4' సీజన్ ఇప్పటికి ఎప్పటికి మర్చిపోలేని సీజన్ అయిపోయింది. సో ఎందుకంటే అంత ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా క్రియేట్ చేసినారు. అంత బాగా అనిపించింది. సో అభిజిత్ గురించి చూసుకుంటే మనోడు చాలా అంటే చాలా కూల్ అండ్ కామ్. అంటే బయట గూడా ఎక్కడ తక్కువ మాట్లాడతాడు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడతాడనమాట. సో 'బిగ్ బాస్'కి ముందు మనోడు చాలా చేశాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనే మూవీతో అందరికీ పరిచయం అయ్యాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో' చాలా ఇన్నోసెంట్ బాయ్, రిచ్ లుక్‌లో కనిపించాడనమాట. సో తను 2 తెలుగు రాష్ట్రాలకి ఒక మంచి కుర్రాడు వచ్చాడు అనే ఒక ఫ్రేమ్ అయితే క్రియేట్ చేసుకోండు. తర్వాత తను చాలా మూవీలు చేశాడు. 'మిర్చి లాంటి కుర్రోడు' అనుకోవచ్చు. 'అరెరే' అని అంటే చాలా మూవీస్ ఒక 4, 5 ఫిల్మ్స్ అయితే చేశాడనమాట. సో కాకపోతే అనుకున్నంత రీచ్ రాలేదు అవన్నీ గూడా. సో తర్వాత మొన్న 'మిస్ పర్ఫెక్ట్' అనేసి ఒక వెబ్ సీరీస్ కూడా తీశాడు. డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చాలా బాగా వచ్చిందది. సో అంటే తనెక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు. ప్రతీది కూడా బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ ఉంటున్నాడనమాట. బట్ సెలెక్టెడ్‌గా చేస్తున్నాడు. సో 'బిగ్ బాస్' గురించి మాట్లాడుకుంటే అభిజిత్ 'బిగ్ బాస్‌లో' ఒక గేమ్ చేంజర్ అని అనుకోవచ్చనమాట. ఎందుకంటే చాలా తక్కువ టాస్క్‌లు ఆడాడు. సో ప్రతి ఒక్కరు అనుకోండి అసలు టాస్క్‌లు ఆడరు, మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతాడు. ఎందుకు అని అనుకున్నారు. కానీ ప్రతీదీ అంటే ప్రతి ఒక్కరి మైండ్ సెట్‌ని చదివి మైండ్ గేమ్ ఆడాడనమాట. ఆ సీజన్ మొత్తం మైండ్ గేమర్‌గా అతనికి వచ్చింది. సో సీజన్ విన్నర్ అయ్యాడు. ప్రతి ఒక్కరు అంటే బయట ఎలా ఉండేదో తెలుసా? హౌస్‌లో ఉన్నాడు ప్రతి ఒక్కడికి అరే! ఈడు ఆలోచిస్తున్నాడంటే ఏదో ఒక మైండ్ గేమ్ ఆలోచిస్తున్నాడు. ఏదో ఒకటి అని ఇలా క్రియేట్ అయింది. అండ్ చాలామంది బయటకొచ్చేసినప్పుడు కూడా అభిజిత్ గురించి అదే చెప్పారు. చాలా మైండ్ గేమర్ బ్రో అని. అండ్ ఆ సీజన్ మొత్తానికి అల్టిమేట్ డైలాగ్ ఏదైతే ఉందో, సో అఖిల్ అండ్ అభిజిత్ మధ్యలో ఒక డైలాగ్ ఉంటది. సో మేకకి గడ్డేస్తే ఎళ్ళిపోతేదో సమ్ డైలాగ్ అంటే, సో మేక పులై వస్తుందని అఖిల్ అంటాడు. బట్ పులై మనోడు అంటాడు పులై కాదు మేక ఎప్పుడు భలే అవుతదనేసి అన్న. ఆ డైలాగ్ అల్టిమేట్ సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిన డైలాగ్ అది. సో అల్టిమేట్ ఇప్పటికి గూడా కొన్ని దగ్గరలో ట్రెండ్ అవుతున్న డైలాగ్ అది. సో ఫైనల్‌గా అభిజిత్ అయితే చాలా చూజీగా, సెలెక్టెడ్‌గా వెళ్తున్నాడనమాట. సో హాట్‌స్టార్‌లో గానీ, మూవీస్‌లో గానీ, హాట్‌స్టార్ ఏదైనా వెబ్ సీరీస్ కావచ్చు, మూవీ అవ్వచ్చు, ఏదైనా మనోడు యాక్టింగ్ చేసేటప్పుడు చాలా సెలెక్టెడ్‌గా చూసుకుంటున్నాడనమాట. మంచి మంచి క్యారెక్టర్‌లు, ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లు అయితేనే చేస్తున్నాడు. సో మనోడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఎక్కువగా హంగామా చేసి 'బిగ్ బాస్' తర్వాత మనోడు ఎక్కడ పెద్దగా సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించలేదు. సో ప్రతి ఒక్కరు చూసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' ఆళ్ళందరూ కలిసి ఒక టూర్‌లు గాని, ఒక ట్రావెలింగ్ గాని, లేకపోతే ఎక్కడైనా గెట్ టుగెదర్ గాని, ఎవరైనా ఇంట్లో ఫంక్షన్స్ గాని కొంచెం అటెండ్ అవుతాడు. మనోడు ఎక్కడ కనిపించేవాడు కాదు. సో ఫైనల్ ట్రోని తీసుకున్న తర్వాతని మళ్ళీ మనోడు మూవీ ప్రెస్ మీట్‌లు గాని, మూవీ రిలీజ్ ఉందంటేనే ఎక్కువగా బయట కనిపిస్తాడనమాట. అంతవరకు తన ప్రపంచం తనది. చాలా కూల్ అండ్ కామ్‌గా చాలా సింపుల్‌గా తన జర్నీ చేసుకుంటాడనమాట. బట్ వచ్చే ఫిలిమ్స్ మాత్రం చాలా మంచి ఫిలిమ్స్‌తో వస్తున్నాడు. చాలా అద్భుతమైన ఫిలిమ్స్ కొన్ని ఆల్రెడీ అయిపోయాయి. బట్ మీరు ఎలాంటి ఫిల్మ్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా అలాంటి ఫిల్మ్‌తో అభిజిత్ అయితే వస్తున్నాడు. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈగర్‌లీ అభిజిత్ ఎలాంటి ఫిల్మ్‌తో వస్తుండో, ఈగర్‌లీ ఎలాంటి క్యారెక్టర్‌తో వస్తాడని. మీరు మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అలాంటి అద్భుతమైన క్యారెక్టర్‌తోనే వస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు అభిజిత్‌ని లైక్ చేశారు కాబట్టి తన మూవీస్‌ని కూడా సపోర్ట్ చేస్తే ఇంకొన్ని మూవీస్ తీయడానికి కూడా ఆళ్ళకి హ్యాపీగా ఉంటదనమాట. సో ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? 'బిగ్ బాస్'లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాళ్ళ గురించి కూడా వాళ్ళ జర్నీ అయితే ఖచ్చితంగా చెప్తాను. థాంక్ యూ సో మచ్.